పులివెందుల రూరల్ మండలాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఎర్రిపల్లి అదేవిధంగా అచ్చివెల్లిలో గ్రామాల్లో కూడా ఇటు కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్ రామానుజుల రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ అదేవిధంగా ఓటర్లకు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక నమూనా బ్యాలెట్ తో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నరేన్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా జరిగింది? మీకు ఇచ్చినటువంటి 2 గ్రామాల ఇన్ఛార్జ్లో ప్రచారం ఎన్ని విడతలు పూర్తి చేశారు? ఏ విధంగా ఉంది సార్? జనాల్లో కావచ్చు, ఓటర్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానం కావచ్చు, ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. అచ్చివెల్లి మరియు ఎర్రిపల్లి 2 గ్రామాలలో ఇప్పుడు 3 దఫాలుగా మనం ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ ఆఖరిగా ప్రజలకు నమూనా బ్యాలెట్ చూపిస్తూ వారికి స్వస్తిక్ గుర్తు డబ్బా లోపల వేయాలి, ఎలా చేస్తే ఓటు వ్యాలిడ్ అవుతుంది అని చెప్పే కార్యక్రమంలో ఈరోజు చేస్తున్నాం. ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఒక కూతల ప్రభుత్వం, ఒక కోతల ప్రభుత్వం అనేది ఈ 14 మాసాల కాలంలో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ప్రజల దగ్గరికి మేము వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మోసం చేశారమ్మా, మనము ఇప్పుడు అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్ ద్వారా ఆయనకు కనువిప్పుగా మనం ఫ్యాన్ గుర్తుకు అత్యధికమైన ఓట్లు వేసి మెజారిటీతో హేమంత్ రెడ్డి గారిని గెలిపించాలంటేనే ప్రజలే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో మేము పూర్తిగా నష్టపోయినాము, మేము మోసపోయినాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు కొద్దిగా ఆశపడ్డం వాస్తవము. ఇప్పుడు ఖచ్చితంగా దానికి పర్యవసనంగా ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 14వ తారీఖున మనం అందరం కూడా ఆ రిజల్ట్ను చూడబోతున్నాం. ఖచ్చితంగా మంచి రిజల్ట్ రాబోతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి కూడా ఇటు కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని చూసాం, అదేవిధంగా హింసాకాండను చూసాం సార్. ఇక పోలింగ్ రోజున ఏం జరిగినా మాకు సంబంధం లేదు, వాళ్ళే కొట్టుకొని మా పైన వేలు చూపేటువంటి ప్రయత్నాలు ఉంటాయని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఈ 14 మాసాల కాలంలో మేము ఇది చేశాము, మాకు ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అప్రజాస్వామికంగానే వాళ్ళు ఈ ఎలక్షన్లో పోటీ చేయాలి, దాని ద్వారానే ఏదన్నా కానీ కొంచెం గెలిచాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తప్ప మరి ఆలోచనలో వాళ్ళకి లేరు. మేము ఇది చేశాము అని ఈ వర్గం వారికి మేము ఇది చేసాం. కనీసం ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఏ ఒక్క వర్గానికైనా కానీ మేము వీళ్ళకి ఇది పూర్తి మేలు చేసినామని చెప్పే పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ఒక నూతన రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త ఇల్లు పట్టా లేదు, ఏది లేదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తి ఫెయిలియర్. కాబట్టి వాళ్ళు అప్రజాస్వామికంగా అయిన విధానాల ద్వారానే వాళ్ళు ఎలక్షన్లోకి పోవాలనేది వాళ్ళ ఉద్దేశం. దాంట్లో భాగంగా వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే భౌతిక దాడులు చేయడమే కాకోకుండా ప్రజలను నిర్మూలించాలనే ఆలోచనలో కూడా, అంటే ప్రజలను అంతం చేయాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అన్నిటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంది. దానికి ఎంతకు వాళ్ళు ఉన్నారో దానికి ఈక్వల్గా లేదా దానికంటే ఒక మెట్టు ఎక్కువగానే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది తప్ప మరి ఏది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, మీ డ్యూటీ ఖచ్చితంగా చెయ్యాలి అని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికోసం అధికార పార్టీ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేవాళ్ళు కావచ్చు, అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైతే అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంటుందో అందరూ కూడా ప్రజాస్వామ్యం కాపాడడమే వాళ్లకు తొలి వాళ్ళ కర్తవ్యం. ఆ కర్తవ్యంను కాకోకోకుండా, ఆ కర్తవ్యంను ఫుల్ఫిల్ చేయకోకుండా వాళ్ళు వేరే ప్రయత్నాలు చేయడం చాలా తప్పు. ఇంతవరకు ఒకవేళ చేసినారు, అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసినారు. రాబోయే ఎలక్షన్ రోజున కానీ మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలని చెప్పేసి ఈసీకి కానీ లేకపోతే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నది మీరు చేస్తున్న విజ్ఞప్తులకు వ్యతిరేకంగానే జరుగుతుంది సార్. అందుకు ఉదాహరణే గ్రామాల్లో ఉండేటువంటి పోలింగ్ బూతులను, ఈ గ్రామం పోలింగ్ బూత్ ను పక్క గ్రామానికి తరలించడం, ఆ విధమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు దానిపైన గోడును చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాను కూడా పోవట్లేదు. ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. వాళ్ళు గెలిచలేమనేది వాళ్ళ క్లారిటీగా అర్థమైపోయింది. పోలింగ్ బూతులు మార్చడము, పోలింగ్ శాతాన్ని తగ్గించడము, ఈ రకంగా ఏదన్నా కానీ వాళ్ళు బెనిఫిట్ జరుగుతుందని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎన్ని పరిస్థితులు చేసినా వాళ్ళు మాన దండోపాయాలు, గుల్లుపాయాలు ఎన్ని ఉపయోగించినా కానీ ఈ ఎలక్షన్లో 14వ తారీఖు అద్భుతమైన ఫలితం రాబోతోంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికమైన మెజారిటీతో గెలవబోతోందని చెప్పేసి పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఆ రోజున ఏదో జరిగిపోతుంది పోలింగ్ రోజున అని భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలకి చివరిగా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? ఎవరు భయపడాల్సిన పని లేదు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తారో దానికి ఏం చేసేదానికైనా కానీ మేము కూడా రెడీగా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారో ఏమైనా చేయనండి, దానికి ధీటుగా జవాబిచ్చేదానికి, ధీటుగా స్పందించేదానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్ పూర్తిగా జోష్లో ఉంది. సో ఖచ్చితంగా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొద్దున్నే 7 గంటలకు ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో అందరూ కూడా 7 గంటలకల్లా పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి మీ ఓటు హక్కును స్వేచ్ఛగా మీరు వినియోగించుకోండి.
ఖచ్చితంగా కానీ మంచి ఫలితం వస్తుందనేది ఉద్దేశం. 14వ తారీఖున మనం ఒకటే ఒకటి చూడబోతున్నాం. అడవికి రాజు సింహం, పులివెందులకు రారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఆగస్టు 14వ తారీఖు మరొకసారి చాటబోతారు పులివెందుల రూరల్ ప్రజలు. జై జగన్. జై జగన్. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద రాష్ట్రంలో ఇవాళ 12వ తారీఖున జరగనున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలేం కూడా భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు ఈసీ గనక వ్యవహరిస్తే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా ప్రజలకు వైఎస్ఆర్సీపీ కూడా తోడుగా ఉంటుంది. చంద్రబాబు అబద్ధ హామీలతో ఇప్పటికే బేజారు పడినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో రానున్న 14వ తారీఖున రిజల్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంకితం చేసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం చేకూర్చడం ఖాయమని చెప్తున్నారు నరేంద్ర. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల.